పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ హోటల్ యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి రివ్యూ సమావేశం నిర్వహించారు. స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ హోటల్స్ యాజమాన్యాల సమస్యలను స్వయంగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందించాలని వ్యాపారులకు కలెక్టర్ సూచించారు. ప్రతివారం హోటల్స్పై తనిఖీలు నిర్వహిస్తామని, ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదార్థాలని ప్రజలకి అందించడం ద్వారా మీరు సమాజానికి ముప్పు చేయొద్దు. దానికి మేము ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళు కమిటీ వేస్తున్నాము. వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆయిల్స్ పదే అది బ్యాడ్ ఆయిల్స్, ఇంకొకటి వరస్ట్ ఆయిల్ కూడా వింటున్నాం. చాలా చెడుపూరితమైన ఆయిల్ని మంచి ఆయిల్తో కలిపి దాన్ని ఆహార పదార్థాలకు వాడటం ఇవన్నీ కూడా మానాలి. మంచి ఆయిల్స్తో మాత్రమే మీరు ఆహార పదార్థాలు చేయాలి. ఈ యొక్క అవసరాలు తీర్చడానికి జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా మార్కెట్లోకి రావడం, తల్లి చేతి వంటని ఈ జొమాటో, స్విగ్గీలే రీప్లేస్ చేయడం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మన ఇంట్లో కూడా మన పిల్లలది మనం బాధపడుతూనే ఉంటున్నాం. ఎంతసేపు జొమాటోకి వెళ్తారో, మీరు తినండి కొంత ఫుడ్, ఇంట్లో అమ్మ చేతి వంట తినండి అని చెప్పేసి. అయితే